పండుగ అనగానే ఆ జాతర, ఆ ధూమ్ధామ్, ఆ రచ్చ రంబోలా, మరి బోనాల పండుగ అనగానే ఆటలు పాటలు కూడా. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పాటలు వినాల్సిందే. మరి ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆ డూయో పర్ఫార్మర్స్ సౌమ్య అండ్ ప్రభా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. తిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లుడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో నా మనసే దోసాడు తీగ మల్లేలో రాముని గుణమంట నాగమల్లేలో రాజోలే ఉంటాడు తీగ మల్లేలో రాగాల చంద్రుడు నాగమల్లేలో గుండెల్లో దాగాడు తీగ మల్లేలో నాగమల్లేలో తీగ మల్లేలో ఆడితో ఉంటా నిన్ను నూరెలు చిత్రాల ఆహా చిత్రాల హా చిత్రాల తిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లుడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో గుండెల్లో దాగాడు తీగ మల్లేలో ధనమేళ నాకంట నాగమల్లేలో గుణమున్న మంచోడే తీగ మల్లేలో బలమున్న భీముడే నాగమల్లేలో మెత్తాని మనసోడే తీగ మల్లేలో నిద్రాల చిన్నోడు నాగమల్లేలో చిరునవ్వు గల్లుడు తీగ మల్లేలో అందాల చంద్రుడు నాగమల్లేలో నా మనసే దోసాడు తీగ మల్లేలో. This is Soumya Ragam DJ song. ఆ ఊరు బడలే ఉయ్యాలలు గాలే పాడుతుంటే నేను ఆడుతుంటే ఓ డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో మా కాలి బోనాలు మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర ఎలిసినట్టుండాలే అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పోరగాళ్ళు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళు లేవాలే ఆ సైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో ఇక మైల పోల్ల కాడ మత్త గొల్పే కాడ పురుడు పుట్టెంటిక లేదైనా గాని మన పాట మీదనే ఆడాలే అంట పెళ్లి పేరంటలో పొందాల పేరు పేసు పెట్టి వంటే ఉంటది జోరు సింధులే వెయ్యాలే నెమ్మల్ల తీరు సౌండ్ పెట్టి వంటే ఆగద్దు కాలు ఆలోచించకు చూసింది చాలు చీకటి మామిడి శ్రీకాంతు ఇక డీజే వెట్టుడే నీ వంతు అల్లో నేరెడల్లో అరే అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్లా అల్లో నేరెడల్లో
సెట్లల్లానే మా ఊరాలినే ఆ వర్రలాంపుల్లానే ఒడ్డుకుంటినే చుట్టూ చెట్టు తలకల్లా నేను సక్కని తల్లినే ఆ గట్టు మీదున్న గౌన్లాడి బిడ్డనే ఆ మందొట్టకు నేను మారమ్మ తల్లినే ఆ గంగొట్టుకు నేను గావురాల తల్లినే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆ పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్లా రాణి దేవి రావే ఎల్లమ్మ పరశురాముని గన్నట్టి పరమా కళ్యాణివమ్మ డొక్కాలయ్యాను గన్న చక్కని తల్లి ఎల్లమ్మ ఆషాఢ మాసమమ్మ పచ్చికొండ బోనాలమ్మ సాగబోసి మొక్కినమమ్మ జర శాంతించావు ఎల్లమ్మ ఎల్లో 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 జర ఎల్లో 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 ఆ పుట్టల పుట్టిన తల్లివి నీవే మా ఊరాల ఎల్లమ్మ పుట్ట పుట్టల్లా రాణి దేవి రావే ఎల్లమ్మ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల్ పండగ సౌమ్య రాగం అండ్ ప్రభా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అండ్ ప్రభా, మీరు పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న ప్రభావం, మీరు పాడిన ఆ విధానం, మై గాడ్, గూస్ బంప్స్ తెప్పించింది. బోనాల్ జాతర మొత్తం మీ పాటల ద్వారా మా స్టేజ్ మీదకి తెచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్. యాక్చువల్లీ ప్రభా గారు ఇంకొన్ని పాటలు పాడాలి, కానీ ఆమె ఇంకా వద్దు, నాలో ఇంకా వైబ్రేషన్స్ వచ్చేస్తుంది, అమ్మోరు వచ్చినట్టున్నారు, సో ఆపేమన్నారు. కానీ నిజంగా ప్రభా గారు, అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, మేము చూసాము ఆ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత అసలు మాట్లాడలేము మేము ఇంకా వాళ్ళతో. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా మీకు అనిపిస్తుంది అని, సో ఎలా ఉంటుంది అది? అది ఎట్లుంటుంది అంటే వైబ్రేషన్ షివరింగ్ వస్తుంటుంది. కొంచెం సేపటి వరకే మన కంట్రోల్లో మనం ఉంటాం, ఏమైతుంది సరేలే కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటాం. అది తప్పిందంటే ఇంకా మనం ఏం చేయలేం. సో ఎస్పెషలీ అమ్మోరు పాటలు పాడేటప్పుడు మీకు అది అనిపిస్తుంది. సో సౌమ్య గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. బోనాల పండుగ గురించి, మీరు ఈ పండుగని ఎలా జరుపుకుంటారు? బోనాల పండుగ అంటేనే ఆడవాళ్ళు మంచిగా అలంకరించుకొని బోనాలు ఎత్తుకొని చాలా అందంగా అందరు ఎంత మంచిగా రెడీ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ ప్రసాద్ గారు, సో ఈ సింగింగ్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? మనం బోనాలు చాలాసార్లు చేసాం. ఎప్పుడు వీళ్ళు వచ్చి పాడినా సరే ఆ పాటల్లో ఉన్న వైబ్ మన శ్రీదేవి సెట్కి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మవారి పాటల కోసం పాడడానికే మీరు పుట్టినట్లు ఉన్నారు ఇద్దరు, సీరియస్లీ. సో ప్రేమ గారు, మీరిద్దరు చాలా బాగా పాడలేరు. ఈ అమ్మాయికి అయితే నాకే భయం అయిపోయింది ఎక్స్ప్రెషన్ చూసి. చాలా బాగా పాడింది. అండ్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. ఫోక్ వాయిస్ ఉంటుంది కదా, వైబ్రేషన్స్ చాలా, ఐ లవ్ దట్ వైబ్రేషన్. గుడ్ గుడ్. అండ్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు మా సుజాత గారు. బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఆట ఉండాలి, మాకు పాట ఉండాలి. ఈ రెండు ఉంటేనే మాకు పండుగ. ఆ రోజు మాకు తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆట పాట ఉండాలి. Once again, thank you so much, Prabha and Soumya, for the wonderful performance. Thank you guys. Thank you.